బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లెబనాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పేజర్స్ అంటే ఒక టెలికమ్యూనికేషన్ పరికరాలు, అవి టప్పి 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 టప్పిమంటూ కొన్ని వందల పేజర్లు ఒక్కసారిగా పేలడంతో అందరూ ఒక్కసారిగా ముఖ్యంగా లెబనాన్ ఉలిక్కి పడింది. అదిగో మీరు చూస్తే కనుక ప్రస్తుతం ఇదే విజువల్స్ ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. విజువల్స్ మీరు చూస్తే కనుక పాకెట్లో పట్టేటంత ఉంటాయి అవి ఆ పేజర్స్ అనేవి. అవి అలా ఉన్నట్టుండి ఒక్కసారిగా పేలడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇవి వందలాది కాదు వేలాదిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి లెబనాన్ని. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్న పరిణామాలను మీకు చూపించి తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఇటువంటి కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్తంత కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. లెబనాన్లో ప్రస్తుతం ఆ పరికరాలు టప్ప 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 పేలుతున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా హై అలర్ట్ అయింది. వెంటనే ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది. ప్రజలు ఎవరైనా సరే ఈ పేజర్స్ అనే పరికరం కనుక వాడుతూ ఉంటే వెంటనే వాటిని విసిరేయండి, వాటిని అక్కడ బయటపడేయండి అంటూ కూడా ఇటు ప్రభుత్వం వాళ్లకు హెచ్చరించింది, హై అలర్ట్ జారీ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇటు వైద్య సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తుంది, హాస్పిటల్స్ని అప్రమత్తం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ హాస్పిటల్స్ అయితే కనుక హాస్పిటల్కు హై అలర్ట్ జారీ చేస్తుంది. పేజర్లకు సంబంధించి హెజ్బుల్లాకు చుక్కలు చూపిస్తోంది ఇజ్రాయిలేనా అంటే ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో మాత్రం ఇజ్రాయెల్కి సంబంధించి చర్చ జోరందుకుంది. విజువల్స్ మీరు చూస్తే కనుక అక్కడే మరి ముఖ్యంగా పాకెట్లలో పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే టెలికమ్యూనికేషన్ పరికరాలు కాబట్టి చిన్నవిగా ఉంటాయి. ఆ పరికరాలు ఒక్కసారిగా టప్ప 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 పేలై ఒకే టైంలో అవి పేలడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. మీరు ఇక్కడ గమనిస్తే ఒక్కసారి ఆ పేజర్ అనేది పేలిన తర్వాత, పేజర్ అంటే కమ్యూనికేషన్ అంటే మాట్లాడుకోవడానికి ఉపయోగించినది. ఒక విధంగా చెప్పంటే ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పుష్ప సినిమాలో మీకు గుర్తుంటే కనుక కమ్యూనికేషన్ ఉపయోగించారు ఒక పరికరం. సో అది అలాంటిది మనం పేజర్ అని భావించవచ్చు. అంటే టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించింది అది. సో అటువంటి పరికరం ప్రస్తుతం ఇటు లెబనాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు వందలాది కాదు వేలాదిగా పరికరాలు పేలినట్టుగా తెలుస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ అవుతోంది. లేటెస్ట్ గా ఇరాన్కి సంబంధించిన లెబనాన్లో ఉండే ఇరాన్ రాయబారి కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అనదర్ బ్రేకింగ్ న్యూస్, అనదర్ లేటెస్ట్ న్యూస్. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వేలల్లో గాయపడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 10ల సంఖ్యలో మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. హెజ్బుల్లాకి ఇజ్రాయెల్ చుక్కలు చూపిస్తోందా? పేజర్ల హ్యాకింగ్తో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోందా? హెజ్బుల్లా సభ్యులే టార్గెట్గా పేజర్ల పేలుళ్లకు సంబంధించి ప్రణాళిక రచించిందా అంటే సోషల్ మీడియా వేదికగా దాదాపుగా అవుననే ప్రచారం ఇచ్చడందుకుంది. ఈ ఘటనలో 3000 మందికి పైగా గాయాల పాలయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ఈ పరిణామం తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో లెబనాన్లోని ఇరాన్ రాయబారి కూడా ఉన్నారు. టెలికమ్యూనికేషన్కి సంబంధించి ఈ పేజర్లను ఉపయోగిస్తూ ఉంటారు. హెజ్బుల్లా టీం కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటుంది. హెజ్బుల్లా సభ్యులు వాడుతున్న పేజర్లలో మాత్రమే పేలుళ్లు జరిగాయని వాదన ఇప్పుడు జోరందుకుంది. ఇది ఇజ్రాయెల్ పని అంటూ కూడా ఆరోపిస్తుంది హెజ్బుల్లా. ఈ ఆరోపణలపై ఇజ్రాయెల్ స్పందించలేదు. ఎందుకంటే ఈ డెవలప్మెంట్స్ అన్నీ కనుక చూస్తే రీసెంట్ టైమ్స్లో ఇటు బెంజమిన్ నెతన్యాహు కూడా చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే కనుక ఇంకా దాడులు ఒకవేళ మా మీద దాడికి దిగితే కనుక ఆ దాడిని మరింత ఉధృతం చేస్తాం, ప్రతి దాడులు చేస్తామంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు జరుగుతున్న తాజా పరిణామాల పరిస్థితుల్లో
ఇంకో మాట కూడా వినిపిస్తోంది. అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, కొన్ని న్యూస్ అవుట్లెట్స్ కావచ్చు చెప్తుంది ఏంటంటే ఈ ప్రభావం సిరియాలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ దాన్ని ఎక్కువగా ఎక్కడ కనిపించట్లేదు. బట్ ఇంపాక్ట్ మాత్రం లెబనాన్లో ఎక్కువగా ఉంది. లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లా, ఎందుకు లెబనాన్ హెజ్బుల్లా గురించి మాట్లాడుకుంటున్నామంటే కనుక లెబనాన్లో హెజ్బుల్లాకి సంబంధించి ఇరాన్ మద్దతుగా ఉన్న ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే ఇరాన్కి మద్దతుగా ఉంది, లేకపోతే ఇరాన్ హెజ్బుల్లాకి మద్దతు ఇస్తుందనే మాట మనం సాధారణంగా వింటూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో ఇటు హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడి చేసిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఇజ్రాయెల్ సంబంధించి హెజ్బుల్లా మీద దాడి చేస్తోంది. దాడికి దిగిన పరిస్థితి చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇంతవరకు అంటే ఇక్కడికే కన్ఫైన్ అయిందా, ఇక్కడికే పరిమితం అయిందా అంటే కాదు. ఇటు హౌతీ కూడా, యెమెన్కి సంబంధించి హౌతీ కూడా దాడి చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తన దాడులను వేగవంతం చేస్తుంది, ప్రతీకార దాడులకు దిగుతోంది అనే మాట నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ టెలికమ్యూనికేషన్ పేజెస్ అనే టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించి పేలుళ్లకు పాల్పడింది అంటూ కూడా హెజ్బుల్లా ఆరోపిస్తోంది. మరీ ముఖ్యంగా ఒక్కసారి వందలాది కాదు వేలాది పేజర్లు టప్ప 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 పేలాయి. అది కూడా హెజ్బుల్లాకి సంబంధించిన సభ్యులే టార్గెట్గానే మాట వినిపిస్తుందంటే ఒక్కసారి ఇక్కడ ఇజ్రాయెల్ గురించి చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ అయితే మాత్రం ప్రస్తుతానికి ఇంకా రియాక్ట్ కాలేదు. ఇజ్రాయెల్ మాత్రమే ఈ పని చేస్తుంటుందంటూ కూడా హెజ్బుల్లా వాదిస్తోంది. హెజ్బుల్లా టార్గెట్గా, హెజ్బుల్లా సభ్యులే టార్గెట్గా ఈ పేజర్ల పేలుడు. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూస్తే కనుక ఆ పేలుడు సంభవించిన తర్వాత మనిషి అక్కడే కుప్పకూలిపోయాడు. మీరు ఆ వైట్ సర్కిల్లో, ఇన్ఫాక్ట్ వైట్ అండ్ రెడ్ సర్కిల్లో మీరు చూస్తున్నారు. అక్కడ వ్యక్తి వెంటనే అక్కడ కుప్పకూలిపోయాడు. ఆ పేజర్లన్నీ కూడా ఆ పాకెట్స్లు దాదాపుగా మనం కమ్యూనికేషన్ అంటే ఈ ఫోన్ కూడా మనకి కమ్యూనికేషన్ ఒక పరికరమే. సో ఇలాంటివన్నీ దాదాపుగా మనం పాకెట్లోనే పెట్టుకుంటూ ఉంటాం కదా సాధారణంగా. సో అవి ఒక్కసారిగా పెరగడంతో అక్కడ ప్రజలు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి ఆ ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. అక్కడ ప్రభుత్వం మాట్లాడినతోంది ఏంటంటే కనుక ప్రస్తుతం 3000 మందికి పైగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి వాళ్ళు మాట్లాడడం జరుగుతోంది. లెబనాన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఏముంటుందంటే కనుక ఇజ్రాయెలీ అగ్రెషన్ అంటూ కూడా ఆయన మాట్లాడుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ పరిస్థితి తీవ్రతను మనకి అర్థం పడుతుందనే చెప్పుకోవాలి. దాంతోపాటు హెజ్బుల్లాకి సంబంధించి హెజ్బుల్లా ఏముంటుందంటే ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని నమ్ముతున్నామంటూ కూడా చెబుతోంది అంటూ కూడా ఇటు అంతర్జాతీయ న్యూస్ అవుట్లెట్స్ చెప్తున్న పరిస్థితి. ఈ పేజర్స్ దాడితో ఒక్కసారిగా ఇటు ప్రపంచం ఉలిక్కిపడిందా అంటే కనుక లెబనాన్కి సంబంధించి ఈ పరిస్థితి ఒక్కసారిగా, ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా వేల పరికరాలు, వందలు కాదు వేల పరికరాలు ఒక్కసారిగా టప్పి 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 మీద పేలడం, దట్టు హెజ్బుల్లాకి సంబంధించి జరగడం. మరీ ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద ఇటు హెజ్బుల్లా అంటే లెబనాన్కి సంబంధించి దాడులు జరిగిన పరిస్థితి మనం చూసాం. ఇటు యెమెన్ నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. ఇంకా రంగంలోకి దిగపోయేది ఇరానేనా? నెక్స్ట్ ఇరానే రంగంలోకి దిగబోతుందా? ఇన్నాళ్ళు మనం చూసాం ఫస్ట్గా అంటే మొట్టమొదట్లో హమాస్కి సంబంధించి అంటే గాజా స్ట్రిప్కి ఇజ్రాయెల్ అంటే గాజా నుంచి ఇటు హమాస్ ఇజ్రాయెల్లో ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్లో చొరబడి అటు వాళ్ళకి సంబంధించి ఇబ్బందికర వాతావరణం సృష్టించిన విజువల్స్ మనం చూసాం, కథనం మనం చూసాం. దాదాపు అక్టోబర్ 7 వస్తే ఏడాది గడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇటు హమాస్ మీద ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తుంది. ఈ ప్రతిదాడి నేపథ్యంలో ఇప్పుడు హమాస్కి సంబంధించిన కీలక నేతను ఇజ్రాయెల్ ఇరాన్లో పట్టుబట్టి మరి అక్కడ పట్టుకుని మరీ హతమార్చింది. ఆ అంశాన్ని ఇటు ఇజ్రాయెలే ఒప్పుకుంది. ఆ తర్వాత పరిస్థితి కనుక గమనిస్తే ఇప్పుడు ఇరాన్ దీనికి సంబంధించి ప్రతిదాడి చేస్తామంటూ కూడా చెప్పిన సందర్భాలు కావచ్చు, ఇరాన్కి సంబంధించి మాట్లాడిన సందర్భాలు చూసాం. ఆ తర్వాత ఇప్పుడు పరిస్థితి ఆ తర్వాత మద్దతు పెరిగిన సందర్భాన్ని చూసాం. ఇటు ఇన్ఫాక్ట్ హమాస్కి మద్దతుగా హెజ్బుల్లా దాడులకు దిగిన పరిస్థితి చూసాం. హెజ్బుల్లా దాడులకు దిగింది. ఆ తర్వాత పరిస్థితులు ఇటు హౌతీ రెబల్స్ కూడా దాడులకు దిగిన పరిస్థితి కనుక గమనించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇటు అంతర్జాతీయంగా పరిణామాలు మారుతున్నాయి, మరీ ముఖ్యంగా వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా కావచ్చు, అమెరికాతో పాటు మిగిలిన దేశాలు మరి ముఖ్యంగా ఈజిప్ట్ అమెరికాతో పాటు మరికొన్ని సభ్య దేశాలు కలిసి ప్రయత్నం చేశాయి. వాళ్లను అంటే శాంతి చర్చలకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. సో ఈ నేపథ్యం శాంతి చర్చలకు పిలుపునిచ్చిన నేపథ్యాన్ని చూసాం. కానీ ఎక్కడా కూడా అవి తెగలేదు. మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించి ముందుకొచ్చే ప్రయత్నం చేసింది, శాంతి చర్చలకు కొలికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ హమాస్కి అలాగే ఇటు ఇజ్రాయెల్కి మధ్య ఎక్కడా కూడా కొలిక్కి రాలేదు. ఆ తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈరోజు కొద్దిసేపటి క్రితం చూసాం, ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం చూసాం ఇక్కడ లెబనాన్కి సంబంధించిన ఆ ఘటనకు సంబంధించి ఉలిక్కిపడే ఈ కథనం చూసే ముందు హౌతీ రెబల్స్ ఇటు ఇజ్రాయెల్ మీద అంటే యెమెన్కి సంబంధించి ఇన్ఫాక్ట్ సౌత్ యెమెన్కి సంబంధించి దక్షిణ యెమెన్కి సంబంధించి హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి. ఎందుకంటే అంచనాలే కూడా ఇవన్నీ కూడా ప్రోస్ అండ్ కాన్స్ అని మాట్లాడుకుంటూ ఉంటాం సాధారణంగా. ఇవన్నీ కూడా అంచనాలే. ఫస్ట్ హెజ్బుల్లా దాడి చేస్తుంది, ఆ తర్వాత హౌతీ రెబల్స్ దాడి చేశారు. ఇప్పుడు ఇరాన్, ఎందుకంటే వీళ్ళిద్దరికీ మద్దతుగా వెనకాల ఉంది నడిపిస్తోంది ఇరాన్ అనే చర్చ అంతర్జాతీయ సమాజంలో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంటుంది. విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని దాదాపుగా ప్రస్తావించే సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ రెండు కూడా దాడులకు ఉపక్రమించాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా వీటి మీద దాడి చేస్తుంది, మరొక హమాస్ కూడా దాడి చేస్తోంది. కాబట్టి ఇప్పుడు నేరుగా ఇరాన్ రంగంలోకి దిగుతుందా, లేకపోతే టెక్నాలజికల్గా దాడి చేసే ప్రయత్నం చేస్తుందా, ఇది కూడా ఒక ఛాన్స్ ఉందంటూ కూడా విశ్లేషణ వినిపించిన పరిస్థితి చూసాం. సో ఇప్పుడు ఏం జరగబోతోంది, ఇప్పుడు ఇది టెక్నాలజికల్ దాడి కింద చూస్తుంది. టెక్నాలజికల్ ప్లస్ ఈ దాడిని ఎలా చూస్తుంది, మరి ముఖ్యంగా హెజ్బుల్లా మాత్రం ఈ దాడి ఇజ్రాయెల్ చేస్తున్నట్టు చెప్తున్న నేపథ్యంలో పరిస్థితులు చాలా భిన్నంగా మారుతున్నాయి. రోజు రోజుకి మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. పశ్చిమాసియా నివురుగప్పున నిప్పులా ఉంది. పూర్తిగా అయితే మాత్రం ఏం జరగబోతోంది, ఇప్పుడు అగ్రరాజ్యం అర్జెంటుగా రంగంలోకి దిగబోతుందా, ఇజ్రాయెల్కి సంబంధించి ఏం చెప్పబోతోంది, ఇజ్రాయెల్ మాత్రం ఏం చేయలేదంటోంది, లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లా మాత్రం ఇటు ఇజ్రాయెలే చేసింది, ఇన్ఫాక్ట్ ఇజ్రాయెలే దీని వెనకాల ఉండి నడిపించిందంటూ లెబనాన్కి సంబంధించి మరి ముఖ్యంగా హెజ్బుల్లా చెబుతోంది. మొత్తంగా ఇంకా ఇరాన్కి సంబంధించి రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎటువంటి రియాక్షన్ రాబోతుంది, ఎందుకంటే ఇక్కడ రిమెంబర్ ఇక్కడ లెబనాన్లో ఇరాన్ రాయబారి కూడా గాయపడ్డాడు. ఇప్పుడు ఈ అంశాన్ని ఇరాన్ తేలిగ్గా తీసుకుంటుందా, లేకపోతే ఇరాన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది, ఇరాన్ రియాక్ట్ అవుతుందా, లేకపోతే ఇటు దాడులకు దిగే అవకాశం ఉంటుందా, నివురుగప్పుడు నిప్పులో ఉన్న పరిస్థితి, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఉన్న పరిస్థితి, ఇప్పుడు ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక్కసారిగా ప్రపంచం దృష్టి నేరుగా పశ్చిమాసియా వైపు వెళ్ళిందన్నల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు.